ఓం నమో భగవతే రుద్రాయ. 6 జూలై 2025 మనకి తొలి ఏకాదశి. దీనినే శయన ఏకాదశి అంటారు. ఇది మనకి ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఏకాదశి తిథి నాడు వస్తుంది. ఈ సమయంలో మనకి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళుతూ ఉంటారు. అయితే ఈ సందర్భంలో మనకి దక్షిణాయనం కూడా ప్రారంభమవుతూ ఉంటుంది. మనం ఈ తొలి ఏకాదశి రోజు చేసేటటువంటి పూజల ద్వారా మనకి కొంత మన జాతకంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు తీరేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ధన సంపాదన అనేటటువంటిది పెరుగుతుంది. మన జాతకంలో ఉన్నటువంటి నవగ్రహ దోషాలు కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా ఎవరైతే ఉద్యోగానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారు ఉద్యోగంలో అభివృద్ధికి లేదా ఉద్యోగ ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వారికి నూతనంగా ఉద్యోగం రావడం కానీ అటువంటివన్నీ కూడా ఈ ఏకాదశి నాడు పరిహారాలు చేసినట్లయితే ఖచ్చితంగా వారికి లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఎక్కువగా ఉంటున్నారో వారికి కూడా ఈ ఏకాదశి ఫలితాలు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. ఎందుకంటే మనకి ఈసారి ఏకాదశి ఆదివారం నాడు వచ్చింది. ఆదివారం మనం ప్రధానంగా సూర్యుడిని ఆరాధిస్తాము. సూర్యుడిని ఆరాధించడం ద్వారా మనకి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా ఉద్యోగానికి ఆరోగ్యానికి కూడా కారకుడు సూర్యుడు. అంటే మన జాతకంలో రవిగ్రహం అనేటటువంటిది మనకి ఉద్యోగంలో గాని లేదా మన యొక్క ఆరోగ్య విషయంలో గాని ఆయన కీ రోల్ అనేటటువంటిది ప్లే చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఆ రోజు ఆదివారము, అందులోనూ ఏకాదశి కాబట్టి మనం ప్రత్యేకంగా సూర్యుడికి సంబంధించినటువంటి పరిహారం ప్రదోషకాల సమయంలో తులసమ్మ దగ్గర అంటే లక్ష్మీనారాయణుడు పూజించాలి. ఏకాదశి రోజు మనం విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటూ సాయంత్రం సమయంలో తులసమ్మని చక్కగా అలంకారం చేసుకుని వాటికి 3 రకముల వర్ణములతో ముగ్గు పెట్టి చక్కగా అమ్మవారి దగ్గర తులసమ్మ వారి దగ్గర మీరు ప్రదోషకాల సమయంలో ఒక రాగి లేదా ఒక ఇత్తడి పళ్ళెమును తీసుకుని దానిలో మీరు గోధుమలను వేసి ఆ గోధుమల పైన ఒక మట్టి ప్రమిదను పెట్టి ఆ మట్టి ప్రమిదలో 12 ఒత్తులను విడివిడిగా పెట్టి ఎర్రటి ఒత్తులను వాడితే ఇంకా శ్రేష్టము. 12 ఒత్తులను విడివిడిగా మీరు పెట్టి ఆ 12 ఒత్తులను కూడా తులసమ్మ దగ్గర వెలిగించడం ద్వారా మీకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోవడము, అలాగే ఉద్యోగంలో ఆటంకాలు తొలగిపోవడం, ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి కూడా ప్రమోషన్స్ రావడము కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఈ యొక్క ఏకాదశి తిథి నాడు మీరు ఉదయాన్నే మీ దగ్గరలో ఉన్నటువంటి విష్ణు దేవాలయాలకు వెళ్ళి చక్కగా అక్కడ విష్ణుమూర్తిని ఆరాధన చేసుకోవాలి. ప్రధానంగా మనకి రాముల వారి గాని లేదా కృష్ణుల వారి గాని లేదా నరసింహస్వామి గాని వెంకటేశ్వర స్వామి గాని వైష్ణవావతారాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయాల వద్దకు వెళ్ళి మీరు అక్కడనే 5 రకముల రంగులతో మీరు చక్కగా 5 రకముల వర్ణములతో మీరు గనక అక్కడ ఒక ముగ్గు పెట్టి అక్కడ దీపమును వెలిగించారు అంటే మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీరు ఆ రోజు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి పరిహారం ఏమిటి అంటే ఆ రోజు 27 యాలకులను తీసుకోవాలి. ఆ 27 యాలకులను కూడా పసుపు నీటిలో మీరు నానబెట్టి దానిని ఒక మాలగా తయారు చేసి మీ ఇంట్లో ఉన్నటువంటి పటమునకు ఈ వెంకటేశ్వర స్వామి పటము గాని లేదా కృష్ణుడు పటము గాని లేదా రాముల వారి పటము గాని లేదా వైష్ణవావతార పటములు గాని లేదా వైష్ణవావతార విగ్రహాలకు గాని మీరు ఆ మాలను వేయాలి. ఎప్పుడైతే ఆ మాలను వేసి చక్కగా స్వామి వారిని అంతా కూడా ఆ యాలకుల మాలతో పూజించాలి. ఇక్కడ మనం 27 యాలకులను ఎందుకు వాడుతున్నాము అంటే మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 27 నక్షత్రాల దోషాలు కూడా ఉండడం ద్వారా మనకి ఉన్నటువంటి కొన్ని సమస్యలు అంటే ఆటంకాలు అనేటటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అవన్నీ కూడా తొలగిపోవడానికి మనకి ఈ 27 యాలకులను కూడా ఉపయోగించి మనం స్వామి వారికి మాలగా వేయాలి. అయితే ఈ యొక్క ఏకాదశి తిథి అయిపోయిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత మరలా ఈ యాలకులన్నింటినీ కూడా మీరు కలెక్ట్ చేసుకుని దేనికైనా వాడుకోవచ్చును. మీరు ధూపం వేసే దాంట్లో కూడా ఈ యాలకులు వేయవచ్చును, లేదా మీరు వంటలు వాడేటటువంటి ప్రసాదాలలో కానీ ఈ యాలకులు అనేటటువంటివి మీరు ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క 27 యాలకులతో మీరు ఖచ్చితంగా స్వామి వారికి ఒక మాలగా వేయడానికి ఈ ఏకాదశి నాడు ప్రయత్నం చేయాలి. ఈ యొక్క పరిహారాలు ఆచరించడం ద్వారా మీకు ఉన్నటువంటి నవగ్రహ దోషాలు గాని నక్షత్ర దోషాలు గాని తొలగిపోయేటటువంటి అవకాశాలు అనేటటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి.
మనకి ఈసారి వచ్చేటటువంటి ఏకాదశి చాలా విశేషమైనటువంటి ఏకాదశి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి. చక్కనైనటువంటి ప్రయోజనాలు పొందడానికి కూడా ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.